మార్నింగ్ తాగితే కొంచెం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని పెద్దవాళ్ళు చెప్తే తాగుతున్నా. లేకపోతే మొన్న 4 రోజులు ఎంత తిప్పలు పడినా నేను. మస్తు గ్యాస్ బట్టి మస్తు తిప్పలు పడ్డా. మీరేం వంటలు చేస్తున్నారు? మీకు నాలాగానే పిచ్చి పట్టిందా ఏం వంటలు చేసినా యూట్యూబ్లో పెట్టాలని? ఏం చేయాలా? ఇచ్చాను అనుకోండి, మనకు హెల్ప్ అవుతుందని అనుకోండి, ఏమన్నాను కదా, తప్పదు, చేయాల్సింది. టెంపర్మెంట్ వేసి కిరాయిలో ఉంది ఎన్ని తిప్పలు. మధ్యతరగతి భక్తులే ఇంత ఏం చేద్దాం. వీడియో చూసిన వాళ్ళు పూర్తి వీడియో చూడండి, ఫాస్ట్ టైం జరుగుతుంది. మీ వీడియోలు కూడా మేము చేస్తాము అలా. అవునంటారా కాదంటారా? ఎండలు 8 కాకముందే ఇంకా ఫుల్ ఎండలు వస్తున్నాయి. కొంచెం ఇంట్రెస్ట్ పోతే అసలు మిషన్ మీద ఇంట్రెస్టే ఉండదు. ఒక బకెట్ బట్టలు ఉన్నాయి. నిన్న నైట్ 6 అట్లా ఒక బకెట్ పిండేసిన, ఇంకొక బకెట్ ఉన్నాయి బట్టలు పిండి. వాషింగ్ మిషన్ అయిపోయింది, నా చెయ్యేమో నొప్పింది. అలాగే పిండుకుంటున్నా, తప్పలేదు దేవుడా. తోమనందుకు అన్నం ప్లేట్ మోసిన. వాటర్ అంబల్లో ఈ పిండి ఇట్లా ఈ పిండి తడిపి పోస్తాం. ఇది రాగి పిండి అంటే తైర పిండి. అమ్మ వాళ్ళైతే అప్పుడు కలిపెట్టి చేసేవాళ్ళు. మేమైతే ఉప్పు వేసుకొని చేసుకుంటాం, కొంతమంది బెల్లం వేసుకొని చేసుకుంటారు. మేము ఉప్పుతోనే వేసుకుంటాం. నీళ్ళు బాగా మరలేటప్పుడు ఇది పోయాలి అంతే. పోసి పొంగొచ్చినప్పుడు పని చేయాలి అంబలి. చిన్నదానిలోనే వేస్తుంది కానీ ఎండలు ఎక్కువైనందుకు మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి దాకా, మధ్యాహ్నం ఒకసారి దాకా. జీలకర్ర, నువ్వులు, తెల్ల నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి, నిమ్మకాయ రసం కూడా పిండిన దానిలోని, కరివేపాకు, కొత్తిమీర. ఇది నూనెలోనే మగ్గనిస్తే మనకు ముక్కలు తొందరగా మెత్తగైతే. మనం పెట్టినెంబడే వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఉడకనే ముక్కలు.
రొట్టెలకు కానీ చపాతీలకు కానీ బాగుంటుంది కర్రీ. ఇప్పుడు వేసుకుంటాం వాటర్. ఈ వంటలు చేసేది ఈ అంటు పడేది అల్లం పేస్ట్, ధనియాల పొడి, అంతే. ఇంకొక 10 minutes సన్న మంట మీద పెడితే ఉడికిపోతాయి మంచిగా, చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చిమిరపకాయలు, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్, ధనియాల పొడి. అర్థమైంది కదా. ఫస్ట్ మునక్కాయలు, క్యారెట్, ఉల్లిగడ్డ కడిగి కట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైతే ఆ 3 వేసేసిన. వేసి సన్నని మంటపై ఉడికించాను. ఇప్పుడు కూడా సన్న మంటపై ప్లేట్ మూసేస్తాను. అంబల్ది కూడా ఎసురు వచ్చేసింది, వేసేసి కలుపుకోవాలి. స్పూన్స్ అన్నీ ఎక్కువడానికి వేసినాం కదా. ఇలా కాకపోతే ఉంటలు కట్టుకోవాలి. హెల్త్కి చాలా మంచిది. మన జ్యూస్ల కన్నా, బయట తయారు చేసే జ్యూస్ల కన్నా, లస్సీ కన్నా చాలా మంచిది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇది తాగేవాళ్ళు. రొట్టెలు చేసుకోవాలా. ఇప్పుడు ఇంకా మన బట్టలు వేసుకోవాలి. అప్పుడే చెంపలు కారుతున్నాయి. ఇవి ఎప్పుడెప్పుడు కడిగి వేసుకోవడం వల్ల మనకు చాలా ఉన్నాయని అనిపించదు, తొందరగా పని అయిపోతుంది. ఇలాగ మొత్తం పొంగు వస్తుంది అనమాట, పైన పొంగు వస్తుంది. ఇది ఇంత పలసాగా ఉంది కదా, కొంచెం ఆరినాక గట్టిగా అయిపోతుంది. పూర్తి గట్టిగా. నీళ్ళ ఎంతమంది ఇష్టపడతారు. నువ్వుల స్మెల్ వస్తుంది మంచిగా, నిమ్మరసం అవన్నీ ఇష్టం కదా, మంచి స్పైసీ స్మెల్ వస్తుంది. సన్న మంట మీద పెట్టేసిన ఉడకని బాగా. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.